భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే చాలా క్లియర్‌గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రకంగా చెప్పాలంటే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం తరహా వ్యవహారం. అందుకనినే తెలుగుదేశం పార్టీ అనుకూలురికి ఇస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఓ పక్కన చేస్తూ బీజేపీని ప్రశ్నించి నమ్ముకున్నోళ్ళది లేదు అన్నటువంటి వాళ్ళకి తెలియాల్సింది అదే. ఇక్కడ బీజేపీ సంస్థాగతంగా ఎదిగేలా ప్లాన్ చేసుకోలేదు రాష్ట్ర నాయకత్వాలు. ఇంతకుముందు తమిళనాడు తరహాలోనూ లేకపోతే కనీసం తెలంగాణ తరహాలో కూడా ప్లాన్ చేసుకోలేదు. ఎంతసేపటికి ఎవరి వైపు ఉండాలి, ఎవరితో పొత్తులు అన్న దాని చుట్టూతోనే తిరిగింది పార్టీ. కాబట్టి ఇప్పుడు అది సరి చేసుకోవాలంటే ఎంతో కొంత ఇక్కడి నుంచి రాబట్టుకోవాలి. ఎలక్షన్ వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించుకోవడానికి ఇవాళ ఒంటరిగా పోటీ చేస్తాం ద్వారా భవిష్యత్తులో బలం పుంజుకోవాలన్నటువంటిది ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం సూచించింది కూడా. కానీ అలా కంటే కూడా ముందు ఇప్పుడు ఎంత వస్తే అంత తీసుకుని ఆ తర్వాత పార్టీని విస్తరించుకోవాలన్నటువంటి పార్టీ అధినాయకత్వం ఆలోచన. అయితే దానికి అనుగుణంగా ప్లాన్స్ ఉంటాయా లేదని తర్వాత, ముందైతే రాష్ట్రంలో ఎన్ని వస్తే అన్ని, ఇప్పుడు 6 పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని గెలిచినా బోనస్సే, 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలిచినా బోనస్సే. ముందు మనకంటూ శాసనసభలో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం, ఆ ప్రాతినిధ్యం అన్నటువంటిది భవిష్యత్తులో కొనసాగించడానికి అనుగుణమైన ప్రణాళికలకి ఇది ఆరంభం అన్నటువంటిది భావిస్తోంది. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.